శుభోదయం పిల్లలు. మనము నిన్నటి పాఠంలో వ్యాకరణాంశాలు చెప్పుకున్నాం, అవునా? అలాగే వినాయక చవితి అనే పాఠంలోని ఇచ్చినటువంటి ఆధారాలతో ఇలాంటి సున్నా పెట్టేలా అని టెక్స్ట్ బుక్ లోనే ఇచ్చాడు. కానీ దానికన్నా ముందు ఒక గడి ఇచ్చాడు. ఆ గడిలో మనం సరైన అక్షరాన్ని పెట్టాము. వినాయక చవితి పాఠం పూర్తయింది. అంతేకాకుండా మనము చెప్పుకున్నటువంటి పాఠంలో వ్యాకరణం, అంతకుముందు పరమానంద శిష్యులలో వ్యాకరణాంశం నామవాచకము, అలాగే వినాయక చవితి పండుగలోని వ్యాకరణాంశము సర్వనామం రెండు కూడా ఒకేసారి చెప్పాను. మీరు మళ్ళీ ఒకసారి నామవాచకం చెప్తే సర్వనామం చెప్పేలోపు అది
బొమ్మను చూడండి, ఆలోచించి చెప్పండి. మరి బొమ్మను చూడండి, ఆలోచించి బొమ్మను చూడండి, ఆలోచించి మాట్లాడండి అని ఉంది కదా. మరి అక్కడ మనకు కనిపించేటువంటి పాఠం పేరు 4వ పాఠం పంట సిరి. పంట అంటే మనందరికీ తెలుసు, అవునా? పంటలు రైతులు పండిస్తారు, అలాగే వ్యవసాయం చేసి పంటలు పండిస్తారు. మరి సిరి అంటే సంపద. మరి పంటలు ఎలాగా సిరి అంటే సంపదగా మారుతాయో చూద్దాం. అక్కడ బొమ్మలో చూడండి, పిల్లలు ఏం చేస్తున్నారు? నీటిలో పడవలు తొక్కుతున్నారు. వర్షాకాలంలో వర్షాలు పడ్డప్పుడు పిల్లలందరూ కూడా చిన్న చిన్న కాలువల్లో పేపర్లతోటి పడవలు చేసి వాటితోటి ఆడుకుంటున్నారు. అలాగే వెనకాల ఉన్నటువంటి ఒక బాబు కొడుకుతో వర్షంలో నిలబడ్డాడు. ఇద్దరు పిల్లలు వర్షంలో గంతులు వేస్తున్నారు. వెనకాల చూడండి రైతు అక్కడ ఎద్దులతోటి వ్యవసాయాన్ని చేయడానికి పొలానికి వెళ్తున్నారు. మరి ఇక్కడ చూడండి కింద ఉద్దేశం మనకు కనిపిస్తుంది కదా. మరి పాఠంలో పాఠం యొక్క ఉద్దేశం అంటే పాఠం మనకి ఎందుకు ఇచ్చాడు అనేది చూడండి. రైతు దేశానికి వెన్నెముక్క లాంటి వాడని, అతని శ్రమతోనే దేశంలోని దారిద్ర్యం తొలగిపోతుందని తెలియజేయడం పాఠం యొక్క ఉద్దేశం. మరి వెన్నెముక్క అంటే బ్యాక్ బోన్ మనకి తెలుసు కదా. మరి మనిషికి వెన్నెముక్క లేకపోతే ఏమవుతుంది? అవునా, కింద పడిపోతాడు. అలాగే మనకి వెన్నుముక్క ఎలాగైతే మనము నిలబడుతున్నామో కూర్చుంటున్నామో అంటే మనకి ఎలాగైతే వెన్నుముక్క ఉందో అలాగే మన దేశానికి కూడా రైతు వెన్నుముక్క అంట. రైతు లేకపోతే మనం అందరూ లేదు. ఎందుకంటే రైతులే కదా మనకి పంటలు పండించి మనకి ఆహారం వాళ్ళ వల్లే వస్తుంది కాబట్టి వాళ్ళే దేశానికి వెన్నుముక్క అని చెప్పారు. మరి దేశంలోని దారిద్ర్యం అంటే పేదరికం, అవునా? మన యొక్క దేశంలో పేదరికం ఎక్కువగా ఉంది. మరి అలాంటి పేదరికం కూడా తొలగిపోవాలి అంటే, మన దేశం అభివృద్ధి చెందాలి అని అంటే రైతే దేశానికి వెన్నెముక్క అని చెప్తున్నాడు. ఇక్కడ మనకి అక్కడ బొమ్మలో కనిపిస్తున్న చూడండి, పల్లెటూరు వాతావరణంలో వర్షం పడుతుంది. వెనకాల వాళ్ళు ఏం చేస్తున్నారో కనపడుతుందా? గింజలు పెడుతున్నారు. వాళ్ళు రైతు అతని భార్య ఎద్దులతోటి పొలం దున్నుతున్నారు, అవునా? మరి ఈ యొక్క గేయాన్ని చూద్దామా? మీరు కూడా నాతో పాటు గేయాన్ని చదవండి. ముందుగా ఇక్కడ పైన చూడండి, తొలకరి చల్లు కురవగానే రైతులు వ్యవసాయ పనులు మొదలు పెడతారు. అందరికీ అన్నం పెట్టే రైతు వ్యవసాయ పనులు ఎలా మొదలు పెట్టారో ఈ పాటలు పాడి తెలుసుకుందాము. మరి తొలకరి చల్లు అనగానే వర్షం, అవునా? మనకి ఎండాకాలం అయిపోయిన తర్వాతకి చాలా రోజుల తర్వాత ఎండాకాలం అంతా మనకి వర్షాలు పడవు కదా, చలికాలంలో ఎక్కువగా పడవు. మరి అలాంటప్పుడు ఎండాకాలం అంతా కూడా వ్యవసాయాన్ని ఆపేసి ఆ విపరీతమైనటువంటి ఎండలకి మనకి పంటలు పండుతాయా? ఏ పంటలు పండవు, ఉన్న చెట్లే ఎండిపోతుంటాయి, అవునా? మరి వర్షాలు పడితేనే చిన్న చెట్లైనా పెద్ద చెట్లైనా ఏమైనా చిగుళ్ళలో తొడుగుతాయి. కాబట్టి అలాగే తొలకరి చల్లు కురవగానే అందరూ ఏం చేస్తారు? రైతులు వ్యవసాయం పనులు మొదలు పెడతారు. మరి అన్నం పెట్టే రైతు మరి ఎలాగైతే వ్యవసాయ పనులు చేశాడో చూద్దాము అని పాఠంలో ఇచ్చాడు. తొలి చల్లు వచ్చింది తొలకరించింది, పదమోయి రైతన్న పాటు చేయగా. మరి తొలి చల్లు అనంటే తొలి వర్షం అన్నమాట. తొలి వర్షం వచ్చింది తొలకరించింది అంటే మట్టి
చల్లడం అంటే గింజలని విసరడం అన్నమాట. అడవులను బంజరుగా నునుపుగా చేసి సహకార సేద్యము సాగించుమన్నా. మరి అడవులు పంచర భూములు అన్నట్టే అక్కడ ఎక్కడ కూడా పంటలు పండవు. అక్కడ బోర్లు వేసినా కూడా ఏమవుతాయి, నీళ్లు పడవన్నమాట. అలాంటి వాటిని మనం పంటలు పండడానికి ఉపయోగకరంగా లేనటువంటి భూములని
అంటే నాగలి. రైతులు హలాలతో అంటే ఒక్క రైతు చెప్తున్నాడా, దేశంలో ఉన్నటువంటి రైతులందరి గురించి కూడా ఈ పాఠంలో పట్టసిరి అనే పాఠంలో చెప్పడం జరిగింది. అవునా? రైతులు అందరూ కూడా హలాలతో అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాగలతో ఎవరి దగ్గర ఒక్కొక్కడి దగ్గర ఒక్కొక్కటి వాళ్ళు ఏం చేస్తున్నారు, హలాలకు పొలాలు దున్నుతున్నారు, ఎవరి పొలాన్ని వాళ్ళు దున్నుకుంటున్నారంట. మరి హలాలు అంటే నాగలి. డబ్బులు సంపాదించి పొదుపు చేస్తే కలిమి పెరుగుతుంది. మరి డబ్బులు సంపాదించి పొదుపు చేస్తే ఏం పెరుగుతుందంట, కలిమి. మరి కలిమి అంటే ఏం చెప్పారు, సంపద ధనం. కలిమి అంటే సంపద ధనం. మరి తెచ్చినటువంటి వాక్యం చూడండి, డబ్బులు సంపాదించి పొదుపు చేస్తే కలిమి పెరుగుతుంది. మరి ఇక్కడ కలిమి అంటే సంపద. మరి డబ్బులు సంపాదించి పొదుపు చేస్తే ఏమవుతుందంట, సంపద పెరుగుతుంది. రైతులు సేద్యం చేసి పంటలు పండిస్తున్నారు. మరి రైతులు సేద్యం చేసి పంటలు పండిస్తున్నారంట. రైతులు సేద్యం అంటే వ్యవసాయం. అవునా? సేద్యం అంటే వ్యవసాయం. ఇక్కడ ఏం చేశారు, వాక్యం చూడండి, రైతులు సేద్యం చేసి పంటలు పండిస్తున్నారు. మరి రైతులు సేద్యం చేసి ఏం చేస్తున్నారంట, పంటలు పండిస్తున్నారంట. సేద్యం అంటే వ్యవసాయం. వాళ్ళు వ్యవసాయం చేసి పంటలు పండిస్తున్నారంట. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి అర్థాలు. మన పాఠంలో ఇచ్చినటువంటి పట్టసిరి పాఠంలో అర్థాలు. వడిగడిక అంటే అడావిడి, కంగారు, హలము, నాగలి. హలము, నాగలి కూడా చదవండి. కలిమి, సంపద ధనం. కలిమి, సంపద ధనం. సేద్యం,
వినవద్దా